హామీ పథకంలో పనిచేస్తున్న సాంకేతిక సహాయకులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ఉపాధి హామీ పథకం సాంకేతిక సహాయకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో గల డ్వామా కార్యాలయం వద్ద టెక్నికల్ అసిస్టెంట్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం సాంకేతిక సహాయకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సుధీర్ సరస్వతిలు మాట్లాడుతూ 2007లో డిఎస్సి ద్వారా ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్లుగా ఉద్యోగం సాధించడం జరిగిందని, అప్పటి నుంచి కనీస వేతనం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్న తమను చిన్నచూపు చూడడం సరికాదన్నారు. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అన్ని బెనిఫిట్స్ కల్పించాలని, పీఆర్సీ గ్రాడ్యుయేట్లను తక్షణమే అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ వయో పరిమితి 58 నుండి 62 సంవత్సరాలకు పెంచాలని, ప్రతి నెల సకాలంలో జీతాలు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తమ సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎం విఘ్నేశ్వరరావు, ఎం మహాలక్ష్మి, శివప్రసాద్, ప్రసాద్, దుర్గా, శ్రీదేవి అధిక సంఖ్యలో టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఊళ్ళు బాగుపడుతున్నాయి, మా సమస్య మాత్రం ఇలాగే ఉండిపోయింది. 18 సంవత్సరాల వయసులో మంచి యుక్త వయసులో నేను వచ్చాను. 23 సంవత్సరాల టైంలో ఇప్పుడు నాకు 44 వచ్చినాయి. నా పరిస్థితి ఏంటో నాకే అర్థమైన పరిస్థితిలో ఉన్నామండి. కానీ మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఆర్ డిపార్ట్మెంట్కి ఎంతో మేలులు చేశారు. అలాగే కూడా ఆయన దయ, ఆయన కనికరం మా మీద పడాలని, మమ్మల్ని గుర్తించాలని, ఉపాధి పథకం జరిగే మేలుడు మేము ఎన్నో చేస్తామన్న ఆ మాట ఆయనకు కూడా తెలియాలని ఈ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం సార్. నిజంగా చెప్పాలంటే ఉపాధి పథకంలో ఉన్న మెటీరియల్ ఒక పిఆర్ జేఈ గారు కానీ ఒక మండలంలో ఎవరైతే ఏమైనా వర్క్ చేస్తున్నారంటే అది కేవలం ఉపాధి పథకం నిధులేనండి, వేరే నిధులు ఏం లేవు. వాళ్ళ మండలాల్లో ఒక మండల బడ్జెట్ తప్పించి మిగతా బడ్జెట్ అంతా కూడా ఓన్లీ ఉపాధి పనుల మీద చేస్తున్నారు. అలాంటిది మా టెక్నికల్ అసిస్టెంట్లు అంటే మీకు అందరికీ ఇంకా తెలియజెప్పాలంటే ఒక ఉపాధి హామీ పథకంలో చేస్తున్న లబ్ధిదారుడికి ప్రతి రూపాయి ఇచ్చేది ఆ టెక్నికల్ అసిస్టెంట్ చేతి రూపాయలు వెళ్తుంది. కానీ ఇందులో అందరికీ జీతాలు కూడా ఇంకో సమస్య వచ్చిందంటే మమ్మల్ని ఇందులో మెటీరియల్ రూపాయలు కొంతని, అడ్మిన్లో కొంతని పెట్టారు. అడ్మిన్లో పెట్టి అందరికీ వస్తున్నాయి. మేజర్గా ఉపాధి హామీ పథకంలో కష్టపడుతున్న మా ఊరికి వచ్చినప్పటికీ కొంచెం టెక్నికల్గా ఇష్యూలు వస్తున్నాయి కాబట్టి మాకు జీతాలు కూడా కొంచెం త్వరగా రావట్లేదు. మమ్మల్ని ఆ మెటీరియల్ రూపంలో కాకుండా అడ్మిన్లో పెట్టి ప్రభుత్వం నుంచి మాకు అడ్మిన్ ఇవ్వమని, అలాగే ఎందుకంటే మాకు ప్రభుత్వం నుంచి ఇంత ఫండ్ మాకు కొంత ఫండ్ అవసరం వద్దండి. ఆ ఫండ్ ప్రభుత్వం నుంచి ఇస్తే కానీ మా సమస్యలు నెరవేరవండి. ఖచ్చితంగా మాకు చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని గుర్తించి మాకు ఒక ఇంత ఫండ్ అని ఇస్తే కనుక మా సమస్యలు తీరవండి. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాదనాబంధనం తెలియజేసుకుంటూ మా ఉపాధి పథకంలో సాంకేతిక సహాయకులు ఇబ్బంది పడుతున్న సమస్యలను గుర్తించాలని కోరుకుంటూ మా ఉపాధి హామీలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్కి వారికి తగ్గ పని అంటే వారి జాబ్ చార్ట్ పరిధిలో ఉన్న పనిని తప్పించి పని భారం కూడా పెంచుతున్నారు. సంవత్సరం పని భారం పెరుగుతూనే ఉంది. దయచేసి మా